విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయితీపరుడని మాట ఇస్తే అది తప్పడు, మడమ తిప్పడు అని నమ్మకం. చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత అంటే ఏమిటో ఈ జన్మలో అర్థం కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయొచ్చు. కానీ దించడట, అవిశ్వాసం పెట్టడట, ఈ ప్రభుత్వాన్ని ఇలాగే పెంచి పోషిస్తాడట. ఈ రోజు ఈ కాంగ్రెస్ టీడీపీలు కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకటి కానేకూడదు. కానీ వీళ్ళిద్దరూ ఒకటై ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఇంకా ఎన్నో వాటిల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక జగనన్న విషయంలో వీళ్ళిద్దరూ చేతిలో చేసుకుని ఇద్దరు కలిసి దొంగ కేసులు పెట్టారు. ఏ సాక్ష్యాలు లేకుండా సిబిఐని వాడుకొని విచారణ అనే పేరుతో ఈ రోజుటి వరకు బెయిల్ కూడా రాకుండా జగనన్నను జైల్లో పెట్టడం జరిగింది. ఇన్ని కుట్రలు పన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు పైగా అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు ఎందుకు వెళ్లారు? ఎవరి కోసం పోరాటం చేసి వెళ్లారు? ప్రజల కోసం చేశారా? మహిళల కోసం చేశారా? రైతుల కోసం చేసి వెళ్లారా అని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇదే సమాధానం చెప్తున్నాం. అవును, జగనన్న రైతుల కోసం పోరాటం చేశాడు, విద్యార్థుల కోసం పోరాటం చేశాడు, చేనేతల కోసం పోరాటం చేశాడు. అలా చేశాడు కనుకనే, వారి మనసులో స్థానం సంపాదించుకుంటున్నాడు కనుకనే వీళ్ళు కుట్రలు పన్ని కక్షలు పెంచుకుని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. అసలు ఒక జగనన్నే కాదండి, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే ఆయనను కూడా ఈ రోజు వీళ్ళు జైల్లోనే పెట్టిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోతుంది. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాలు సేవ చేశారు. 5 కాదు 10 కాదండి, 30 సంవత్సరాలు. ఏ పథకం, ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారికి వారిచ్చిన బహుమతి ఏమిటి? రాజశేఖర్ రెడ్డి గారి పేరును తీసుకెళ్లి ఈ రోజు ఎఫ్ఐఆర్ లో దోషిగా చేర్చారు. ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాం. కానీ ఒక్కటి నిజం, వారి ఉద్దేశం ఏదైనా ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉండాలని వారి ఉద్దేశమైనా, కాంగ్రెస్ తెలుగుదేశం తప్ప ఇక 3వ పార్టీ ఉండకూడదని వారి ఉద్దేశమైనా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు ఎంతో కాలం పనిచేయవు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున దేవుడే జగనన్నను బయటికి తీసుకొస్తాడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచి వాళ్ళ పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఆ రోజున జగనన్న మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. మీరందరూ సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు, తెలుగుదేశం కి బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజు రాజన్న రాజ్యం కూడా వస్తుంది. ఆ రోజు రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు
మాతో కదం తొక్కాలని మీరు వచ్చినందుకు పేరు పేరు వంతున శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం. ఈరోజు